Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అమెరికా, చైనా, లండన్, మైక్రోసాఫ్ట్, గూగుల్. ప్రపంచంలో ఎక్కడ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ విప్లవం వచ్చినా మనకు గుర్తొచ్చే పేర్లు ఇవే కదా. వందల బిలియన్ల డాలర్లు ఖరీదైన కంప్యూటర్లు, పిహెచ్డీలు చేసిన సైంటిస్టులు ఉంటేనే ఏఐ మోడల్స్ తయారు చేయగలరని ప్రపంచమంతా నమ్ముతోంది. బట్ మన పల్లెటూరి ప్రభుత్వ బడుల్లో చదువుకొని ఇంగ్లీష్ సరిగ్గా రాక అసలు కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలో కూడా తెలియని 16-17 ఏళ్ల పల్లెటూరి పిల్లలు కేవలం 3 నెలల్లో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచి ఏఐ కోడింగ్ రాస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఇది కల్పిత కథ కాదు బాస్. తమిళనాడులోని తెంకాసి అనే ఒక చిన్న పల్లెటూరులో జరుగుతున్న పక్కా రియాలిటీ. ఈ అద్భుతాన్ని చేసి చూపిస్తున్నారు వేల కోట్ల వాల్యూ ఉన్న జోహో అధినేత మన రూరల్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీధర్ వెంబు. అసలు మన దేశ యువత గురించి, భారత్లో రాబోతున్న ఏఐ విప్లవం గురించి ఆయన ఏం చెప్తున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కథ కాబట్టి. శ్రీధర్ వెంబు కోట్లతో కూడిన తన లగ్జరీ లైఫ్ను వదిలేసి తెంకాసి పల్లెటూరికి వచ్చి అక్కడ యువతతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఆయన టీంలో ఉన్న 30 మంది ప్రోగ్రామర్ల సగటు వయసు ఎంతో తెలుసా మీకు? జస్ట్ 20 ఏళ్ళు. అవును, జస్ట్ 20 ఏళ్ళు మాత్రమే. కొందరైతే ఇంకా స్కూల్ కూడా పూర్తి చేయలేదు. శ్రీధర్ వెంబు ఒక మాట అంటూ ఉంటారు, పిల్లలపై థియరీలు రుద్దకండి, ప్రాక్టికల్గా నేర్పించండి. మన పల్లెల్లో టాలెంట్ కిక్కిరిసిపోయి ఉంది. వాళ్లకు కావాల్సింది పెద్ద పెద్ద డిగ్రీలు ఏం కాదు, కేవలం నేర్చుకోవాలనే తపన, కొంచెం ప్రోత్సాహం. కంప్యూటర్ ముట్టుకునే పిల్లలు ఇవాళ క్లౌడ్, పర్ప్లెక్సిటీ లాంటి గ్లోబల్ ఏఐ టూల్స్ను వాడి సొంతంగా ఏజెంట్లను క్రియేట్ చేస్తున్నారు. మిత్రులారా, టాలెంట్ అనేది నగరాల్లో ఏసీ రూముల్లో కాదు, మన పల్లెటూరి మట్టిలో కూడా దాగుంది అని నిరూపించిన సరికొత్త రూరల్ ఆర్మీ ఇది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. అమెరికా కంపెనీలు ఏఐ కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నాయి కదా, మరి భారతదేశం అంత ఖర్చు పెట్టలేదు కదా. మనం ఈ ఏఐ రేస్లో ఎలా గెలుస్తాం? ఇక్కడే శ్రీధర్ వెంబు మన దేశానికి ఒక అద్భుతమైన రూట్ మ్యాప్ ఇచ్చేశారు. మనం పాశ్చాత్య దేశాలలాగా భారీగా ఎనర్జీని తినేసే పెద్ద మోడల్స్ వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన రూటే సపరేట్. మన ఫోన్లు, ల్యాప్టాప్ల్లోనే నేరుగా రన్ అయ్యే చిన్న పదునైన ఏఐ మోడల్స్ను మనం తయారు చేయాలి. ఆయన ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్పారబ్బా. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన టెలికాం కాల్ రేట్లు సాధించి భారత రికార్డు సృష్టించింది. ఇవాళ ప్రపంచంలోనే అత్యంత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న యూపీఐ కూడా మనదే. నెలకు 21 బిలియన్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అమెరికా కూడా ఊహించని విప్లవం ఇది కదా. అదే తరహాలో ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఏఐ ఇన్ఫరెన్స్ కాస్ట్ సాధించడమే మన టార్గెట్ కావాలి. ఇది ఎనర్జీతో కాదు బాస్, కేవలం మన ఇండియన్ల బ్రెయిన్ పవర్తో మాత్రమే సాధ్యమని చెప్పుకొచ్చారు. శ్రీధర్ వెంబు ఆలోచన కేవలం సాఫ్ట్వేర్ వరకే అస్సలు పరిమితం కాలేదు. భారతదేశ ఆర్థిక పరిస్థితి మారాలంటే పల్లెటూరుల్లోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. ఆయన అంటారు, మనం పల్లెల్లో హై వాల్యూ ఉద్యోగాలు సృష్టించకపోతే యువత నగరాలకు వలస వెళ్తారు. ఆల్రెడీ మన సిటీలు కిక్కిరిసిపోయి నరకల్లా మారుతున్నాయి. పల్లెల్లో ఉపాధి దొరికితే దేశం బ్యాలెన్స్డ్గా ఎదుగుతుంది. అందుకే ఆయన తెంకాసిలోనే సాఫ్ట్వేర్తో పాటు చైనా వస్తువులకు పోటీగా పవర్ టూల్స్ తయారు చేసే కురవి ల్యాబ్ పరికరాలు తయారు చేసే పైలాబ్స్ మరియు మెటీరియల్ సైన్స్ కంపెనీలు పెట్టారు. మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి. 1950లో ఆహారంలో స్వావలంబన సాధించాం, ఇప్పుడు టెక్నాలజీలో సాధించాలి. ఇదే ఆయన నినాదం. ఫ్రెండ్స్, శ్రీధర్ వెంబు కథ మనకు నేర్పించే పాఠం ఒకటే కదా. నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ స్కూల్లో చదివావు, నీకు ఇంగ్లీష్ వచ్చా లేదా అనేది ముఖ్యం కాదు అంటున్నారు. నీలో నేర్చుకోవాలనే తపనుంటే, దేశం కోసం ఏదైనా సాధించాలనే కసుంటే, నువ్వు పల్లెటూరులో ఉంటూనే ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీని సృష్టించగలవు. మన దేశంలో అపారమైన శక్తి ఉంది. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. బుల్ ఫర్ ఇండియా, బుల్ ఫర్ ద నేషన్. ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచన కేవలం మన దగ్గరే అస్సలు ఉండిపోకూడదు. పల్లెల్లో ఉంటూ మాకు డిగ్రీలు లేవు, మాకు ఉద్యోగాలు రావు అని బాధపడుతున్న ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి వాట్సాప్ గ్రూప్కి, ప్రతి స్టూడెంట్కి ఈ వీడియో తప్పకుండా చేరాలి. ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి.
మన దేశ టాలెంట్ ఏంటో ప్రపంచానికి చూపుతాం. జై హింద్.